నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ప్రపంచంలో ఏ దేశ సైన్యంలోనూ కనిపించిన ఒక విలక్షణమైన శక్తి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ లో ఉంది. అది మహిళా సైనికులు. కేవలం ఆఫీస్ పనులకే కాదు, నేరుగా యుద్ధ రంగంలో పోరాడేందుకు, దేశ సరిహద్దులను కాపాడేందుకు ఇజ్రాయెల్ ఆడబిడ్డలు ధైర్యంగా ముందుకొస్తున్నారు. స్వేచ్ఛ, భద్రత కోసం తమ ప్రాణాలను పరంగా పెడుతున్న ఈ వండర్ ఉమెన్లు ఎవరు? ఇజ్రాయెల్ కు వారి ప్రాముఖ్యత ఏంటి? ఇప్పుడు మన స్పెషల్ స్టోరీలో ఇజ్రాయెల్ ఐరన్ లేడీస్ పరాక్రమాన్ని చూద్దాం. అందం, అగ్ని కలగలిపిన సైనిక శక్తి ఇజ్రాయెల్ సైన్యంలో మహిళలు కేవలం షో పీసులు కాదు, వారు అణుబాంబులను మించిన ఆయుధాలు. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని విధంగా ఇజ్రాయెల్లో మహిళలు కూడా తప్పనిసరిగా సైనిక సేవ చేయాలి. తమ దేశ భద్రత కోసం, తమ ప్రజల రక్షణ కోసం వారు 2 ఏళ్ల పాటు సైన్యంలో పనిచేయడం ఇక్కడ ఒక సంప్రదాయం. వారి శిక్షణ పురుషులకు ఏ మాత్రం తీసిపోదు. అత్యంత కఠినమైన శిక్షణలో భాగంగా వారు ఆయుధాలు వాడటం, వ్యూహాలు రచించడం, శత్రువుల గుండెలో భయం నింపడం నేర్చుకుంటారు. కమాండర్ల నుంచి ఫైటర్ల వరకు, డాక్టర్ల నుంచి ట్యాంక్ ఆపరేటర్ల వరకు అన్ని విభాగాల్లోనూ మహిళలు కీలకంగా పనిచేస్తున్నారు. వారిని కేవలం మహిళలు అని చూడరు, సైనికులుగానే చూస్తారు. క్రాకల్ అనే ప్రత్యేక బెటాలియన్ పూర్తిగా మహిళా సైనికుల పర్యవేక్షణలోనే పనిచేస్తుంది. ఇజ్రాయెల్ సరిహద్దుల్లో మహిళా కమాండోల పహారా అంటే శత్రువులకు కంటి మీద కొనుక్కుండదు. అరబ్బు దేశాలు చుట్టుముట్టి ఉన్న ఇజ్రాయెల్ కు ప్రతి ప్రాణం, ప్రతి సైనికుడు ఎంతో విలువైన వాడు. అందుకే మహిళా సైనికుల సామర్థ్యాన్ని ఇక్కడ పూర్తిగా వినియోగించుకుంటారు. గత దశాబ్దంలో మహిళా సైనికుల సంఖ్య ఏకంగా 350% పెరిగింది. ఇది కేవలం సంఖ్యలో పెరుగుదల కాదు, వారి నైపుణ్యం, యుద్ధ రంగంలో వారి ప్రావీణ్యతకు నిదర్శనం. వారి యుద్ధ రంగంలోనే కాదు, శాంతి స్థాపనలోనూ, సైనిక దౌత్యంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మహిళా సైనికులు కేవలం ఇజ్రాయెల్ కే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాల సైన్యాలకు కూడా పూర్తిగా నిలుస్తున్నారు. దేశం కోసం ప్రాణాలనైనా పనంగా పెట్టే వారి ధైర్యం, దేశభక్తి ప్రశంసనీయం. వారి కళ్లకు కాటుక కాదు, తుపాకీ గురి తప్పదు. వారి పెదవులకు లిప్స్టిక్ కాదు, శత్రువులకు వార్నింగ్ సైరన్. ఇజ్రాయెల్ ఉక్కు సంకల్పానికి, అజేయమైన శక్తికి ఈ వండర్ ఉమెన్లే నిజమైన ప్రతిరూపాలు.